యెషయా గ్రంథం 27 అధ్యాయము. ఒక పొలాన్ని పోలుస్తూ ఉన్నాడు, ఒక ద్రాక్ష తోటను పోల్చి చెప్తా ఉన్నాడు దేవాది దేవుడు. ఆ ద్రాక్ష తోట నీవు, నీ కుటుంబము, నీవు, నీ పిల్లలు, నువ్వు చేస్తున్న ప్రతి పని ద్రాక్ష తోటను పోలి ఉందని దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. 27 అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యెహోవా అను నేను దాన్ని కాపు కాస్తున్నాను. గట్టిగా చెప్పలు కొడదామండి. ఆమేన్, హల్లెలూయా. యెహోవా కాపుదల ఉండగా ఏ మరణబద్ధత, ఏ రోగము, ఏ వ్యాధి, ఏ అప్పు, ఏ దరిద్రమాలు ఏమైనా చేయగలుగుతుందా? ఏమి చేయదు. మీరు హృదయాలు రాసుకోండి. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని యెహోవా కాపు కాస్తా ఉన్నాడు గనుక ఇబ్బంది ఏమీ లేదు. నువ్వే స్థిరమైన విశ్వాసం ఉన్నావో ఆ విశ్వాసంలోని గట్టిగా నిలబడి ఉండు. నీ బిడ్డ ఎంత దూరం ఉన్నా, నీవెంత దూరం వెళ్ళినా యెహోవా కాపుదల ఉన్నది గనుక ఏమి కానే